ఇబ్బందులు వచ్చి తగాదాలు ఉండి తగుపడి ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఏమన్నా జరిగాయా అంటే ఇప్పుడేమీ కాదు. ఈ అరెస్టులన్నీ కూడా 24 సిద్ధం సభలో సందర్భంగా అప్పుడు గొడవలు ఏదో జరిగాయని ఆ గొడవల నిమిత్తమే ఈరోజు ఈ అరెస్ట్ చేయడం జరిగిందని మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అక్రమంగా అరెస్టులు చేయడం, ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టడం, వారు ఏది కావాలనుకుంటే అది చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా ఉవ్వెత్తున లేచి ఈ రోజున కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాల్లో వేలాది మంది తరలి వస్తుంటే ఈ రోజున ఈ ప్రభుత్వం చూడలేకపోతుంది. ఈ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోలేక ప్రజలకు న్యాయం చేయలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్ని అక్రమ అరెస్టులు చూపించి అక్రమంగా అరెస్టులు చేసి భయభ్రాంతులు చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. 24 సిద్ధం సభలో గొడవలేంటి, ఈ రోజున ఇవాళ ఈ అరెస్టులు ఏమిటి? అంతేకాకుండా ఆ రోజున ఆ గొడవల్లో లేనటువంటి వాళ్ళనే ముద్దాయిలుగా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ గొడవ దగ్గర లేనటువంటి ఎక్స్ఎమ్మెల్యే మీద కూడా ఈరోజు కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయభ్రాంతులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఎలాంటి అరెస్టులైనా ఈ అక్రమ కేసులైనా చట్టపరంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. న్యాయ వ్యవస్థలో పోరాటం చేసి ఎవరైతే ఈ రోజున అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేలాగా ఎక్కడా కూడా వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకపోయినా ఈరోజు చేసినట్టుగా చూపించి అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కామిరెడ్డి నాని గారి కానివ్వండి, ఎక్స్ఎమ్మెల్యే సోదరులైనటువంటి కజిన్స్ అయినటువంటి ఇద్దరిని ముగ్గురు ఈ రోజున మరి అరెస్ట్ చేయడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కార్యకర్తల తరపున ఈ రోజున ఈ అరెస్టును ఖండిస్తున్నాం. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఈ న్యాయ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈ రోజున ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే మరి ఇన్స్పెక్టర్ గారిని అడిగితే ఇంకా ఈరోజు 3 అరెస్ట్ అయ్యారు, 8 మంది ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేతో కలిపి అని చెబుతున్నారు. ఈరోజు 8 అంటారు, రేపు పొద్దున్న 18 మంది అనొచ్చు, 18 మంది కాకపోతే 72 మంది కూడా అనొచ్చు.
ఎందుకంటే ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆనందం పొందాలని చూస్తున్నటువంటి నాయకులందరికీ కూడా రేపు భవిష్యత్తులో మళ్ళీ మీకు కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు మంచిది, రాజకీయాల్లో ఎంతవరకు ఇది సమంజసం అనేదే నేను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా ఈ కూటమి నాయకులను కూడా నేను అడుగుతున్నా, ఇది ఎంతవరకు సమంజసం. ఎప్పుడో సిద్ధం సభల కార్యక్రమం ఏంటి, గొడవలు ఏమిటి, ఈ రోజునేమిటి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడే కూడా చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఎక్కడా ఒకళ్ళ మీద గొడవలు కానీ, ఏదైనా దుర్మార్గంగా మాట్లాడడం కానీ, దుర్భాషలాడటం కూడా లేకుండా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి ఎక్కడున్నారో మూల నుంచి తీసుకొచ్చి కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఖండిస్తున్నాను. విమర్శలన్నీ కూడా అవి సహజం. అది రాజకీయంగా ఒక నాయకత్వాన్న, ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సహజంగా మాట్లాడతారు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి చెబుతుంటారు కూడా. సవాల్ చేశారు, సవాల్ నేపథ్యంలో అరెస్ట్ అంటారు. సవాలని నేను అనుకోవట్లేదు. ఆయన సవాల్ చేసి దుర్మార్గంగా అరెస్ట్ కోసమే అరెస్ట్ చేయించాడని నేనైతే అనుకోవట్లా. రాజకీయంగా ఇవి ఆయన ఉన్నప్పుడు, ఆయన ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అలాగే మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కూడా ఈ మధ్యన ఇంటర్వ్యూ నేను చూసా. నేను ఎవరి మీద కక్ష సాధింపు లేదు, కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లేదని ఆయన మాట్లాడటం కూడా నేను చూసా. నేను కూడా ఆయన చెప్పిన మాటలు నమ్ముతున్నా. కక్ష సాధింపు అని నేను అనుకోవట్లా, ఆయన చేస్తున్నాడు అనుకోవట్లా. కానీ దీని వెనక అంతరం ఏంటంటే, కొంతమంది ఎమ్మెల్యే గారిని కూడా ముందు వాళ్ళందరి సంగతి మీరు తేల్చకపోతే, వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మేము ఊరుకోమనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళు కావచ్చు. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వేరే అధికారులు కావచ్చు, ఇవాళ వీరందరూ కూడా కలిసి పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి కావలసినట్టు, ఏ రకంగా కావాలంటే ఆ రకంగా పోలీస్ యంత్రాంగాన్ని పైనుండి కూడా కింద వరకు కూడా ఇవాళ ప్రభుత్వం వాడుకుంటుందన్న సంగతి జగమెరిగిన సత్యం. దీంట్లో దాపరికం లేదు. కానీ ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఇది రేపు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. రిపీట్ అవటం అనేది మంచి పద్ధతి కాదని కూడా నేను అంటున్నా. ఏలూరు జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని గారి అరెస్టు, అక్రమ అరెస్ట్ అని ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ గత కొంతకాలంగా ఈ కూటమి ప్రభుత్వం మోసాలను ఎండగట్టే విధానంలో ఊరు వాడ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఊరు వాడ మా అధ్యక్షుడి పిలుపు మేరకు మేము బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్తున్నాం. ఆ వాగ్దానాల అమలులో ఏ ఒక్కటి హామీ చేయలేక ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం. ఈ ఫెయిల్ అయిపోయిన ప్రభుత్వాన్ని మేము ప్రతిపక్షంగా నిలదీస్తుంటే జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఏలూరులో జరిగిన ఈ నాని అరెస్టు కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగం. కూటమి ప్రభుత్వం అధికారంలో ప్రజలకు మేలు చేయలేకపోతున్నారు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నారు. సరిగదా రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలను, నాయకులను, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులను గురి చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధం పాలు చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. ప్రజలందరూ చూస్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, దాదాపు సంవత్సరన్నర కాలంలో తర్వాత అంటే సిద్ధం సభలు పోయిన సంవత్సరం 2024 మొదట్లో జరిగిన సిద్ధం సభల సందర్భంగా జరిగిన ఒక గొడవని ఆసరాగా తీసుకుని ఆ గొడవలో పలానా వాళ్ళు నిందితులని దెందులూరు ఎక్స్ఎమ్మెల్యే గారితో సహా ఇవాళ ఆయన మీద కూడా కేసు నమోదు చేశారంట. ఇవాళ అందుబాటులో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక అంతా ప్రజలు ఇది వింటే ఎంత నవ్వుతారో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు సంవత్సరన్నర క్రితం జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్
దాన్ని ఇప్పుడు సాకుగా తీసుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు చేసి మరి నిర్బంధించడం అనేది ఇది ఈ ప్రభుత్వానికి తగదని వైఎస్ఆర్సీపీ పార్టీ హెచ్చరిస్తుంది. అంతేకాదు ఇలాంటి అక్రమ అరెస్టుల్ని ఇక ముందు చేయకుండా గట్టిగానే మేము పోరాటం చేస్తాం. మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే నాని ఈ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండి న్యాయ పోరాటంలో మేమందరం ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ పాకిందనే అర్థం. ఇప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏంటంటే ఇది ఒకటే ఎగ్జాంపుల్. మీరు సంవత్సరంన్నర అయింది, చిన్న గొడవ, అదొక చిన్న దొమ్మి లాంటిది. సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయటం అంటే మరి ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా కాదా అని మీరు ఆలోచించుకోవాలి. జనం అందరూ నవ్వుతున్నారు. చిన్న సిద్ధం సభల్లో జరిగిన ఒక చిన్న గొడవను ఆధారంగా చేసుకుని ఇవాళ సంవత్సరంన్నర తర్వాత ఈ అరెస్ట్ చేయటం అంటే ఇందాక మీరు అన్నట్టు క్వశ్చన్ మీ అంత చూస్తాను అరెస్ట్ చేస్తాను అని ఆయన చెప్పినట్టే ఇది జరిగిందా అనిపిస్తుంది మా అందరికీ. అలాగే ఉంది ఇదంతా. ఈరోజు దెందులూరు నియోజకవర్గ పార్టీ మండల అధ్యక్షుడు, జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని గారి అరెస్టు విచారకరం. ఆయనతో పాటు తేజ, ప్రదీప్ అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీరి అరెస్టు ఇప్పుడు పాత కేసును తిరగతోడి ఇవాళ అరెస్ట్ చేసి దాంట్లో ఎక్స్ఎమ్మెల్యేని కూడా అందులో చేర్చి ఈ అరెస్ట్ చేయటం వలన మనం సాధించేది ఏం లేదు. ఇలాంటి అరెస్టులు మళ్ళీ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MTS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.